ఎన్డీఏ కూటమి నేతలు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నారు. ఈ మేరకు బీజేపీ మిత్రపక్షాల నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు ఎన్డీఏ నేతలు. మరోవైపు ఇండియా కూటమి నేతలు సైతం ప్రభుత్వ ఏర్పాటుకున్న అవకాశాలపై చర్చిస్తున్నారు. ఎన్డీఏ కూటమి నేతలు ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎన్నుకున్నారు. ఈ మేరకు బీజేపీ మిత్రపక్షాల నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు ఎన్డీఏ నేతలు. మరోవైపు ఇండియా కూటమి నేతలు సైతం ప్రభుత్వ ఏర్పాటుకున్న అవకాశాలపై చర్చిస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, ఎన్డీఏ ఇండియా కూటమి మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎన్డీఏ మీటింగ్ అయిపోయింది. ఏంటి మీటింగ్స్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఎన్డీఏ భేటీ ముగిసిన తర్వాత ఒక తీర్మానాన్ని అయితే ఏకగ్రీవంగా ఆమోదించారు. నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఒక లేఖనైతే రిలీజ్ చేశారు. కలిసి ముందుకు వెళ్ళాలి, అలాగే భారతదేశ అభివృద్ధి కోసం రానున్నటువంటి రోజుల్లో మరింత బలంగా పనిచేసేందుకు ఈ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అంటే గడిచిన 60 దశాబ్దాలుగా ఇట్లాంటి కన్జ్యూటివ్గా మూడు టర్మ్స్ ఎవరికి అధికారం అనేది కూడా వరుసగా రాలేదు. బట్ ఈసారి మోడీ నేతృత్వంలో అందరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా పోరాడాము. ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ అనేది కూడా వచ్చింది. కాబట్టి నెక్స్ట్ కూడా మోడీ నేతృత్వంలోనే పనిచేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా ఎన్డీఏ పక్షాలు నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరోవైపు 7వ తారీఖున బీజేపీ పక్ష నేత సమావేశం సంబంధించి నిర్వహించి అదే రోజు బీజేపీ పక్ష నేతను ఎన్నుకుంటారు. అదే రోజు మరోవైపు ఎన్డీఏకి సంబంధించిన పక్ష నేతను ఎన్నుకుని తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సంబంధించినటువంటి మద్దతు లేఖలతో కలిపి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా దానికి సంబంధించినటువంటి మద్దతు లేఖలను రాష్ట్రపతికి కూడా చూపించేందుకు ఓవైపు ఎన్డీఏ సిద్ధమవుతుంది. మరోవైపు ఇండియా కూటమి సమావేశం కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రారంభమైంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇటు స్టాలిన్ ఇట్లాంటి నాయకులందరూ కూడా వచ్చారు. శరద్ పవార్ లాంటి నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కీలకంగా ఇండియా కూటమి మొదటి నుండి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే ఇండియా కూటమి ఫామ్ అయింది. ఎన్నికల్లో కలిసి 26 పార్టీలు పోటీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఇండియా కూటమిగా ఇటు కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష సంబంధించినటువంటి మేజర్ పార్టీలన్నీ కూడా కలిసి పోటీ చేశాయి. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు ఎక్కువగా సీట్లు అనేది కూడా సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మెజార్టీ లేదు. బట్ ఆ ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా సాధ్యాసాధ్యాలపైన ఈ సమావేశంలో చర్చ జరుపుతున్నారు. మరోవైపు ఈ కూటమి విజయానికి సంబంధించి ఒకరినొకరు కంగ్రాచులేట్ చేసుకుంటూనే ఫలితాలకు సంబంధించి డీటెయిల్గా ఒక రివ్యూ మీటింగ్ లాగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కొద్దిసేపటి క్రితమే ఖర్గే ఓపెనింగ్ రిమార్క్స్ కూడా చేశారు. అందరం కూడా కలిసి పనిచేశాము, కలిసి శక్తి మేర పోరాడాము. బట్ ఈ ఎన్నికల్లో మోడీ తన ఫేస్ తోటే ఎన్నికలను ఫేస్ చేశారు. బట్ ప్రజా తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది. ప్రజలు ఆయన తిరస్కరించారు. అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీ పార్టీకి కానీ లేకపోతే మోడీకి కానీ అబ్సల్యూట్ మ్యాండేట్ అయితే ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు గతంలో 2 సార్లు కూడా 2014 ఎన్నికల్లో సొంతంగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. 282 స్థానాలు అప్పుడు కైవసం చేసుకుంది. 2019లో 303 స్థానాలతోటి అబ్సల్యూట్ మెజార్టీ కంటే కూడా ఎక్కువగా కేవలం బీజేపీ మాత్రమే సాధించింది. బట్ ఈసారి మోడీ గ్యారంటీ పేరుతో ఎన్నికల్లోకి వెళ్లారు. మోడీ ఫేస్ను చూపిస్తూ ఎన్నికల్లోకి వెళ్లారు. కానీ ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. మోడీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఇది నైతికంగా ఇండియా కూటమి విజయము. నైతికంగా ఇది బీజేపీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా మోడీకి సంబంధించి ఇది ఆయన నైతికంగా ఓటమి చెందినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ముఖ్యంగా ఇండియా కూటమి ఐక్యంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వ ఏర్పాటు ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే ఏ విధంగా వాటికి సంబంధించినటువంటి స్టెప్స్ తీసుకోవాలనే దానిపైన ఈ మీటింగ్ లో చర్చించబోతున్నారు. ఇక రాజ్యాంగం పైన పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, లేకపోతే మిగతా లక్ష్యాలకు సంబంధించి ఏదైతే ఆర్థికపరమైనటువంటి లక్ష్యాలు కావచ్చు, లేకపోతే రాజకీయపరమైనటువంటి లక్ష్యాలకు సంబంధించి ఐక్యంగా లైక్ మైండెడ్ ఉన్నటువంటి పార్టీలను ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఇక ఈ భేటీ తర్వాతనే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యేటువంటి ఒకవేళ ఇండియా కూటమికి సంబంధించి గతంలో భాగస్వామ్య పక్షాలుగా పనిచేసి తర్వాత వెళ్లిపోయినటువంటి పక్షాలను ఇండియా కూటమిలోకి ఆహ్వానించాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత దానిపైన
ఒక నిర్ణయం అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే ఈ భేటీలో కేవలం ఫలితాలకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్తో పాటు ప్రభుత్వ ఏర్పాటుకున్నటువంటి సాధ్య అసాధ్యాలపైన చర్చ అనేది కూడా జరపబోతున్నారు. ఐక్యంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డా ఫ్యూచర్లో కూడా ఇండియా కూటమిగానే ముందుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయానికి అయితే రాబోతున్నారు. దానికి సంబంధించి ఈ భేటీలో నిర్ణయాలు అనేది కూడా ఉండబోతున్నాయి. ఇక క్రూషియల్గా ఎవరైతే ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళినటువంటి జేడీయూ లాంటి పార్టీలను తిరిగి ఇండియా కూటమిలోకి ఆహ్వానించడం కావచ్చు, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేసినటువంటి టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానించేటువంటి అంశం పైన ఈ భేటీ తర్వాత నిర్ణయం వస్తుంది. కానీ వారు ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించినటువంటి భేటీలో పాల్గొనడంతో పాటు నరేంద్ర మోడీని ఏకంగా ఎన్డీఏ పక్ష నేతగా వారు ఎన్నుకున్నారు కాబట్టి వీరి ఆహ్వానానికి వారు ఏ విధంగా స్పందిస్తారు, ఒకవేళ ఆ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి వీరు వారిని ఆహ్వానిస్తారా లేదా అనే దానిపైన మరొక కాసేపట్లోనే క్లారిటీ రాబోతాం. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.